యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఈ విషయాన్ని చాలా మంది కూడా గమనించారు. ఎందుకంటే ప్రతి విశ్రాంతి దినము దేవుని మందిరానికి మనం వెళ్తాం. కానీ ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరంలో అడుగు పెడుతూ ఉన్నామంటే మన ప్రతి పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి మనము భయభక్తుల చేత దేవుని మందిరంలో చెప్పుచున్న వాక్యాన్ని విని శ్రద్ధగా వాక్యానుసారంగా మనము నడుచుకోవడం అనేది దేవునికి బహు ఇష్టము. ఒక మందిరము దేవుడు ఎందుకు సిద్ధపరిచాడు? ఆ మందిరంలో మనం ఎందుకు అక్కడ అందరము కూడుకొని దేవుని స్తుతించాలి? కేవలము సొలొమోను మహారాజు తోటి ఎందుకు ఒక మందిరం కట్టించమన్నాడు? ఆ మందిరంలో కూడుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారు చేసిన ప్రతి పాపము, ప్రతి తప్పిదమును ఒప్పుకొనటమును బట్టి వారి పాపములు క్షమించబడి ఆ పాపం నుండి విడిపించబడి దేవుని ఒక శక్తి చేత, జ్ఞానము చేత, ఆశీర్వాదముల చేత నింపబడుట కోసమే దేవుడు మరి సొలొమోను రాజుతోటి మందిరాన్ని కట్టించాడు. నిజమే, ఇప్పుడు ఎన్ని మందిరాలు, దేవుని మందిరాలు. ఈ యొక్క మందిరములకు మనం వెళ్తున్నామంటే ఎందుకు వెళ్తున్నాం? స్వస్థత కోసమా? లేకపోతే ప్రభువుతో ఉండుట కోసమా? లేకపోతే ఇంకా మీ సమస్యల నుండి విడిపించబడుట కోసమా అని ఆ యొక్క విషయాలు కొరకు వెళ్తున్నామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మందిరానికి వెళ్తున్నాము కానీ మనం ప్రవక్తన సరి అయిన రీతిలో లేనప్పుడంట శాపము మన నోటి వెంట వస్తూ ఉంటుందంట. దేవుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు బహు జాగ్రత్త కలిగి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధపరచుకొని ఆయన మాట వింటే మీకుంటున్న సమస్యలు పోతాయి, స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది. అంతేకాని హృదయం నిండా పాపం పెట్టుకొని మందిరానికి వెళ్ళి ప్రభువా నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు అని నువ్వు అడిగితే దేవుడు స్వస్థపరుస్తాడా? అసలు నీ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? నువ్వు హృదయ శుద్ధి కలిగి ఉంటేనే కదా దేవుడు నీ మొర వినగలుగుతాడు. దేవుడి మందిరానికి వెళ్ళి నిలువెచ్చినతో నువ్వు ప్రార్థిస్తే, అయ్యో దేవుని మందిరానికి వెళ్ళినా దేవుడు ఏం చేయలేదని చాలామంది చెప్తారు. అంటే నీ ప్రార్థన కరెక్ట్గా లేదు, నీ ప్రవక్తన కరెక్ట్గా లేదు, నీ క్రియలు కరెక్ట్గా లేవు, కానీ దేవుడు కార్యం చేయలేదని చెప్తుంటారు. అది తప్పు. అందుకే చెప్తున్నాడు ప్రభు, ఇక్కడ తండ్రి చెప్తున్నాడు, దేవుని మందిరంలోకి నువ్వు వెళ్తున్నావంటే నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. వెళ్తున్నావంటే నీ ప్రవక్తను సరిచేసుకొని దేవుని మందిరంలో అడుగు పెడితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాద వచనాన్ని పొందుకొని పోతావు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన శక్తి చేత దేవుడు నింపుకొని, అడిగిన దానికంటే దేవుడు రెట్టింపైన ఆశీర్వాదాల చేత దేవుడు నింపుతూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. పరిశుద్ధాత్మడా, నీకే వందనాలు. విజన్ ఆఫ్ మైండ్ లార్డ్ ద రిస్టెంట్ మీ కావరి కమాందర ఐ కెన్ ట్విస్టెల్ అవసరమే తండ్రి. పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను నా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. విజన్ ఆఫ్ మోస్ట్ ఎల్ బి గ్లోరీ కమాందర మస్టిగ్లీజ్ అవ షౌరిలరది కమాందర. నీ గొప్ప ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ ఆత్మ చేత నింపండి అయ్యా, మీ అభిషేకము చేత నింపండి ప్రభా, మీ కృప దయచేయండి నాయన. వెజ్ నో మోర్ దర్ ఇస్ టెల్ బికాస్ మైనా వై క్రీస్ ఎల్ బికమ్ దర్ ఇస్ షలాసిమ్ని దయచేయమని యేసు నామం వస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఆమేన్.